శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి ఇక్కడ రాశి ఫలాలు, ఏ రాశిలో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయి, ఏ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగం పట్టబోతూ ఉన్నది, ఏ రాశి వారికి కొంత చెడు పరిణామాలు రాబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాలను తెలుసుకోే ముందు ఇక్కడ గోచారము, గ్రహచారము అనేటువంటిది వేరువేరుగా ఉంటుంది. ఎవరు జన్మించినటువంటి సమయానికి వారి వారి లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఏ రాశుల వారు ఏ గ్రహస్థితి అంటే ఎక్కడ ఏ చార్ట్లో ఏ గ్రహం ఉంది, సో దాన్ని బేస్ చేసుకొని ఏ దశ నడుస్తూ ఉంది, అదే విధంగా మనకు ఈ దశ నడిచేటువంటి సమయంలో భుక్తి కావచ్చును, దశ, మహాదశ, అంతర్దశ, భుక్తి, ఇవి 4 కూడా D1 నుండి D12 వరకు చార్ట్స్ చెక్ చేసుకుంటూ ఎస్పెషల్లీ నవాంశాన్ని కూడా చూస్తూ వారి యొక్క జన్మనామం ఏమిటి, వ్యవహారిక నామం ఏమిటి అనేటువంటిది కూడా పర్ఫెక్ట్గా మనము చూస్తూ, ఎందుకంటే కొందరిది మేష రాశి అయితే వారి పేరు రమేష్ కావచ్చును, సురేష్ కావచ్చు. సో మేషరాశికి సంబంధించి ఆ అక్షరం కానీ లా అక్షరం కానీ అక్షరాలతో పేరుంటే వారిది మేషం కిందకి తీసుకునేటువంటి పరిస్థితి. సో ఇలాంటివి కొన్ని ఇబ్బందులు కూడా ఇటు జన్మరాశి పరంగా వ్యవహారిక నామము పరంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారు కోకొల్లలు. సో ఇక్కడ మరీ ముఖ్యంగా ఏమిటి అంటే, మీ లగ్నం ఏదైతే ఉందో, మీరు జన్మించినటువంటి లగ్నానికి 12వ భావంలో కానీ 7వ భావంలో కానీ ఎవరికైతే ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని శనైశ్చరుడు, బాగా ఆలోచించుకోండి, గురువు కావచ్చును, శనైశ్చరుడు కావచ్చును, కుజుడు కావచ్చును. మిథున రాశి వారికి ఎవరికైతే జన్మలో కుజుడు, ద్వితీయంలో కుజుడు సంచారం చేస్తూ ఉన్నాడో, ఏది వారు జన్మించినటువంటి సమయానికి, ఇప్పుడు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్. అదేవిధంగా మేష లగ్నం వారికి ఎవరైతే ఉన్నారో వారు స్థానచలనము, ప్రదేశ మార్పులు, జాబ్ రిలేటెడ్ మార్పులు, చేర్పులు ఈ 2-3 నెలల్లో జరిగి ఉన్నాయి ఆల్రెడీ. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇక ఎవరికైతే మీన లగ్నం ఉందో గత 2.5 సంవత్సరాల నుండి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఇక్కడ మరి ఏలినాటి శని అనేటువంటిది కానీ, అర్ధాష్టమ శని అనేటువంటిది కానీ, అష్టమ శని అనేటువంటిది కానీ, అష్టమ గురువు అనేటువంటిది కానీ, మనము రాశిని బట్టి చూసుకోవాలా, లగ్నాన్ని బట్టి చూసుకోవాలంటే 100కు 100% కూడా లగ్నాన్ని బేస్ చేసుకునే చూసుకోవాలి. ఎవరు కన్ఫ్యూజ్ కాకండి. మేషరాశి అనగానే మాకు ఏలినాటి శని పట్టబోతుంది అంటే తప్పు, చాలా తప్పది. ఎవరికైతే మేష లగ్నం ఉందో వారికి 12వ భావంలో శనైశ్చరుడు ఉన్నాడో, ఏది జన్మంలో, గోచారంలో కూడా శనైశ్వరుడు ఒకవేళ అక్కడే ఉంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. సో మేషరాశి అనగానే అందరికీ ఆ ఇబ్బంది ఉండదు, కొందరికే ఉంటుంది. ఎందుకు? సో వారి లగ్నము, ఆ లగ్నం వెనకాల మంచి గ్రహాలు కానీ, లేదా ఏకాదశ భావంలో ఇట్లా ఏదో మేషరాశి, లేదా ఇప్పుడు సింహరాశికి అష్టమ శని. సో సింహ లగ్నం వారు ఎవరైతే ఉన్నారో వారికి, సింహ లగ్నం వారికి నిజంగానే వారి జన్మంలో అష్టమాతు శనైశ్వరుడు ఉన్నట్టయితే మీనంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇప్పుడు. సో అందరూ కూడా ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కన్యా రాశి, కన్యా రాశి వారికి 2025 విశ్వావసునామ సంవత్సర శుభ ఆశీస్సులు. మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలి. కొంతమేర హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడేటువంటి మీకు కన్యా రాశి వారికి, ఎందుకు అంటే ఇక్కడ కొంత శనైశ్వరుని యొక్క చూపు డైరెక్ట్గా మీ లగ్నం మీద పడుతూ ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికైతే ఈ యొక్క కన్యా రాశి వారికి వారి యొక్క జన్మ చాట్లో శనైశ్వరుడు మీనంలో కానీ, కర్కాటకంలో కానీ, అదేవిధంగా మేషంలో కానీ, వృశ్చికంలో కానీ ఉంటాడో కొంతమేర వారికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. సో
చాలా జాగ్రత్తగా ఉండండి కన్యా రాశి వారు. ఇక్కడ ఫస్ట్ వీరికి జాబ్ రిలేటెడ్ ఇష్యూస్, జాబ్ రిలేటెడ్ మార్పులు చేర్పులు 100కు 100% కనబడుతుంది. దీంతో పాటుగా వివాహం కాని వారికి కొంత చిరాకు కలిగేటువంటి సంబంధాలు రావడం కానీ, తండ్రి లేని సంబంధాలు రావడం కానీ, దగ్గర దాకా వచ్చి వెళ్ళడం కానీ ఇలాంటివి జరిగే పరిస్థితి ఉంది. జాబ్లో తప్పకుండా మార్పులు చేర్పులు అయితే కనబడుతున్నాయి. ఇదైతే గమనించుకోండి కన్యా రాశి వారు. ఇక మంచి జాబ్ దొరికితే 100కు 200% కూడా మీరు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఇక అదే విధంగా ఈ యొక్క గురుగ్రహము కూడా మీకు ఈ యొక్క సంవత్సరం మొత్తము కూడా చాలా అంటే చాలా అనుకూలంగానే ఉన్నాడు. మంచి ధనాన్ని తీసుకువచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా చక్కటి మాట. మరి ఎవరికైతే ఒకవేళ గురువు మకరంలో కానీ కుంభంలో కానీ ఉంటే మాత్రం, లేదా గురువు సింహంలో ఉంటే మాత్రం వీరికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉంటాయి వీరి జన్మచాటులు. అయితే ఇక్కడ ముఖ్యంగా కూడా ఈ యొక్క శనైశ్వరుని యొక్క చూపు మీ లగ్నంపై పడుతూ, అదేవిధంగా 10వ భావము అంటే సుమారుగా కూడా మనకు ఇంటికి సంబంధించి, గృహాలకు సంబంధించి మార్పులు చేర్పులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా ల్యాండ్ లిటిగేషన్స్ కానీ, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లో ఇరుక్కొని పోవడం కానీ, ల్యాండ్ రిలేటెడ్ కావచ్చును, ఏమైనా హౌస్ రిలేటెడ్ కావచ్చును, కొంతమేర ఇబ్బందులు ఫేస్ చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా చిన్న తరహా పరిశ్రమలు, పెద్ద తరహా పరిశ్రమల వారికి కొన్ని ప్రయత్నాలు కుంటుపడేటువంటి పరిస్థితి, నత్తనడకగా సాగే పరిస్థితి. పార్ట్నర్షిప్లో ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో కొంత వారి నుండి విరమించుకునే పరిస్థితి ఉంటుంది. సో భార్యాభర్తలలో కూడా కొంత మేర ఇల్లీగల్ ఎఫైర్స్ కావచ్చును ఉన్నాయని తెలుసుకోవడం కానీ, లేదా అలాంటి అనుమానాలు స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కన్యా రాశి వారు ఈ సంవత్సరం మొత్తము కూడా ఈశ్వరునికి సంబంధించినటువంటి ఆరాధన, ప్రతి ఆరుద్ర నక్షత్రం రోజు అన్నపూజ చేసుకోవడం వల్ల కొంతమేర ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో శనైశ్వరుని యొక్క ఇబ్బందికరమైనటువంటి సంఘటనల నుండి తప్పించుకోగలుగుతారు. ముఖ్యంగా కన్యా రాశి వారికి హెల్త్ రిలేటెడ్ కావచ్చును, అదేవిధంగా వాహన ప్రమాదాలు కూడా కొంచెం ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కడ మనీ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. 2వ భావంలో గురుగ్రహం చూస్తూ ఉంది మీ ధన భావం. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్, సో మీకు 2లో కూడా గురుగ్రహం ఉన్నట్టయితే జాతకరీత్యా ఇన్వెస్ట్మెంట్ ఏమైనా పరిశ్రమలపై కానీ ఆన్లైన్లో కానీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటి అని చెప్పి ఎవరైనా చెప్పేవారు కూడా ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోండి కన్యా రాశి వారికి ఇన్వెస్ట్మెంట్ చేయి అని చెప్పి ఎవరో మీ బ్యాక్గ్రౌండ్లో మిమ్మల్ని పుష్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి సందర్భాలలో వారి మాట వీరి మాట వినడం కంటే మీ 6th సెన్స్ అనేటువంటిది ఏం చెప్తుంది అనేది చూసుకోండి, లేదా ఒక్కసారి నాకు అప్రోచ్ కండి, మంచి విషయం చెప్తాను. 2వ విషయము, విదేశీ ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా ముందుకు వెళతారు. తప్పకుండా విదేశీ ప్రయత్నాలు, కొంతమేర హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవి. దీంతో పాటుగా శత్రువులపై విజయము అని అనుకోవచ్చును, శత్రువులపై విజయము అనుకోవచ్చును. కోర్టు రిలేటెడ్ విషయంలో తప్పకుండా విజయం మీదే. భార్యాభర్తలలో కొంత అన్యోన్యత లోపించింది అనేటువంటి భావనలో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం తప్పకుండా కొంతమేర గుడ్ రిజల్ట్ ఉండే పరిస్థితి ఉంది. సో మొత్తం మీద కన్యా రాశి వారికి అన్ని విధాల కంటే కొన్ని విధాల బాగుందని చెప్పుకోవచ్చును. వీరు ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆరాధన, లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోవడం వల్ల, కేవలము శ్రీ సూక్తంతో అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆల్ ద బెస్ట్.